హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి, నేను ఏ రోజు నాన్నని మోసం చెయ్యలేదు, ఎప్పుడూ నాన్నతో అబద్ధం ఆడలేదు. అలాంటిది ఈ పెళ్లి విషయంలో నేను 10 లక్షల రూపాయలు వడ్డీ వ్యాపారి కాడ తెచ్చి శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను. కానీ ఈ డబ్బు గురించి నాన్నకు తెలిస్తే నాన్న ఎంత బాధపడతాడో. ఎప్పుడూ మోసం చేయని నన్ను ఈ విషయం తెలుసుకొని నాన్న నన్ను అసహించుకుంటాడు. ఎలాగైనా ఈ 10 రోజుల్లో ఆ 10 లక్షల రూపాయలు శ్రీవల్లిని తెమ్మని వెంటనే సేటుకి తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే ఈ విషయం నాన్నకి తెలిసిపోతుంది, నాన్న బాధపడతాడు అని చెప్పి ఇక చందు అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే శ్రీవల్లి చందు దగ్గరికి వస్తుంది. ఏంటి బావా, పెళ్ళి జరిగింది కదా, సంతోషంగా ఉండవలసిన మనం నువ్వు ఆలోచిస్తున్నావేంటి, దేని గురించి అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు, అదేంటి శ్రీవల్లి, పెళ్ళి జరిగి 10 రోజులు అవుతుంది, కానీ మీ నాన్న వాళ్ళు ఆ డబ్బు ఇంకా తిరిగివ్వలేదు. ఒకవేళ వడ్డీ వ్యాపారి ఇంటికి వస్తే ఈ విషయం నాన్నకి తెలిసిపోతుంది. ఇక నాన్న నన్ను అసహించుకుంటాడు. నాకెందుకు చెప్పలేదని, నన్ను మోసం చేశావని నన్ను నిలదీస్తే నేను ఏం సమాధానం చెప్పను అని చందు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి తన మనసులో, వమ్మో ఇదేంటి, ఇప్పుడు బావ డబ్బుల గురించి అడుగుతున్నాడు, ఇప్పుడు డబ్బులు అడిగితే మా అమ్మ నాన్న ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే సేట్, ఇదేంటి చందు డబ్బులు 10 రోజుల్లో తిరిగిస్తానని ఇంతవరకు డబ్బు తీసుకురాలేదు. నేను ఆ రామరాజు మొహం చూసి డబ్బిచ్చాను, కానీ చందు ఇంకా తీసుకురాలేదేంటి అని చెప్పి వెంటనే సేట్ తన ఫోన్ తీసి చందుకి ఫోన్ చేస్తాడు. ఇక సేట్ నుంచి ఫోన్ రావడంతో చందు ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే చందు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సేట్ అనగానే అప్పుడు సేట్, చూడు చందు, నువ్వు పెళ్ళి అయిన 10 రోజులకే డబ్బు తిరిగిచ్చేస్తానని చెప్పావు. మీ నాన్నగారి ముఖం చూసి నీకు డబ్బిచ్చాను, కానీ నువ్వు ఇంతవరకు డబ్బు తిరిగి తీసుకురాలేదు అని సేట్ అనగానే అప్పుడు చందు, లేదు సేటు, నేనేమీ మర్చిపోలేదు, తొందరలోనే మీ డబ్బు మీకు తిరిగిచ్చేస్తాను, కాస్త ఆగండి అని చందు చెప్పగానే అప్పుడు సేట్, సరే చందు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక చందు, చూసావా శ్రీవల్లి, మనం అనుకున్నట్టే సేట్ ఫోన్ చేశాడు. ఇప్పుడు ఆ డబ్బు గాక తిరిగి ఇవ్వకపోతే ఈ విషయం నాన్నకు తెలుస్తుంది. ఎలాగైనా వెంటనే నువ్వు మీ ఇంటికి వెళ్ళి ఆ డబ్బు తీసుకురా అని చెప్పి చందు అనగానే ఇక శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. సరే బావా, వెంటనే నేను అమ్మకు ఫోన్ చేసి డబ్బు తీసుకురమ్మంటాను అని చెప్పి ఇక శ్రీవల్లి పక్కకు వచ్చి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మి ఈ టైంలో ఫోన్ చేశావేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మ డబ్బు గురించి బావ నన్ను అడుగుతున్నాడే, వెంటనే ఆ డబ్బు ఇవ్వమని బావ ఫోన్ చేసి చెప్పమన్నాడు, వెంటనే డబ్బు తీసుకురామ్మా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, అదేంటే, డబ్బు తిరిగిచ్చేస్తే మనం ఆలోచించాలి, కానీ తిరిగి ఇవ్వని దానికి ఎందుకు ఆలోచన అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, అదేంటమ్మా, ఇప్పుడు మనం డబ్బు తిరిగి ఇవ్వకపోతే మన గురించి నిజం తెలిసిపోతుంది. ఇక నన్ను మావయ్య అత్తమ్మ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు, ఎలా అమ్మా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, చూడమ్మి, నేను ఒక ప్లాన్ చెప్తాను, అది చెయ్యి అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, ఏంటో చెప్పమ్మా అని శ్రీవల్లి అంటుంది. ఇక వెంటనే భాగ్యం ఆ ప్లాన్ గురించి శ్రీవల్లికి చెప్తుంది. దాంతో శ్రీవల్లి, సరే అమ్మా, టైం చూసుకొని నేను ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి ఇక శ్రీవల్లి ఫోన్ పెట్టేసి చందు దగ్గరికి వస్తుంది. బావా, నేను అమ్మకు ఫోన్ చేశాను, ఇక తొందరలోనే డబ్బు తీసుకొస్తానని చెప్పింది అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు చందు, సరే శ్రీవల్లి అని చెప్పి ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శ్రీవల్లి మాత్రం డబ్బు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా, ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోతే మా గురించి నిజం తెలిసిపోతుంది. ఇక ఆ నిజం తెలిస్తే
నన్ను ఈ ఇంట్లో ఉండనివ్వరు, బావ కూడా నన్ను క్షమించడు. ఎలా, ఏం చేయాలి? అమ్మ చెప్పినట్టు చేస్తేనే ఇక ఆ డబ్బు సమస్య తీరిపోతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూనే ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. రామరాజు, సాగర్, చందు ముగ్గురు కూడా మిల్లుకు వెళ్ళిపోతారు. ఇక ప్రేమ, నర్మద, అమూల్య కాలేజీకి వెళ్తారు. ఇక వేదవతి మాత్రం అమ్మ శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి వెంటనే వేదవతి దగ్గరికి వచ్చి ఏంటత్తయ్య అనగానే అప్పుడు వేదవతి చూడమ్మా, ఇక్కడ పక్కనే నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను, సాయంత్రం వరకు ఇంటికి రాను, నువ్వు ఇంట్లో అన్నీ చూసుకోమ్మా అని వేదవతి చెప్పగానే అప్పుడు శ్రీవల్లి సరే అత్తయ్య చూసుకుంటాను అని అంటుంది. ఇక ఇంట్లో అందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు. ఇక శ్రీవల్లి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ చెప్పినట్టు ఇప్పుడు చేయడానికి ఇదే కరెక్ట్ సమయం. ఇంట్లో ఎవరు కూడా లేరు, కానీ మామయ్య రూమ్లో బీరువాలో డబ్బు ఉంటుంది. ఆ డబ్బు తీసుకొని అమ్మకి పంపిస్తే ఇక అమ్మ ఆ డబ్బు తీసుకొని వచ్చి చందు బావకి ఇస్తుంది. దాంతో ఈ డబ్బు సమస్య తీరిపోతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటుంది. ఇక వేదవతి అదేంటమ్మా, నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి ఏమీ లేదత్తయ్య, అందరూ వెళ్తున్నారు కదా, ఒక్కదాన్ని ఒంటరిగా ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి అమ్మ పెద్దోడికి ఫోన్ చేయనా అనగానే అప్పుడు శ్రీవల్లి వద్దులే అత్తయ్య, ఇన్ని రోజులు పెళ్లి పనుల్లో మనం మిల్లు పని మర్చిపోయాం కదా, అవసరం లేదులే, నేను ఒక్కదాన్నే ఉంటాను అని చెప్పి శ్రీవల్లి అనగానే ఇక అందరూ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతారు. ఇక శ్రీవల్లి ఇదే కరెక్ట్ టైం అని చెప్పి ఇక వెంటనే రామరాజు గదిలోకి వెళ్తుంది. ఇక బీరువా తీస్తూ ఉండగా దానికి లాక్ వేయడంతో ఇక శ్రీవల్లి గది మొత్తం వెతుకుతూ ఉండగా ఒక దగ్గర కీ కనిపిస్తుంది. ఇక దాంతో శ్రీవల్లి బీరువా ఓపెన్ చేసి చూసేసరికి అల్లా డబ్బు కనిపిస్తుంది. అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అమ్మ ఈ రోజేంటి వీళ్ళ ఇంట్లో ఇన్ని డబ్బులు ఉన్నాయేంటి అని చెప్పి వెంటనే శ్రీవల్లి ఈ డబ్బు నేను వెంటనే తీసుకువెళ్ళి అమ్మకి ఇవ్వాలి, అలా అయితేనే ఇక బావ నా గురించి నిజం తెలుసుకోడు, మా జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక వెంటనే శ్రీవల్లి ఆ బీరువాలో ఉన్న డబ్బు మొత్తం తీసి బ్యాగులో పెడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే రామరాజు ఒరే చందు అని పిలుస్తాడు. ఇక వెంటనే చందు అక్కడికి వచ్చి ఏంటి నానా అనగానే అప్పుడు రామరాజు ఒరే పోయిన సంవత్సరం బుక్కు బిల్లు ఇంటి దగ్గర మర్చిపోయాను, వెళ్ళి తీసుకొద్దాం పదరా అని రామరాజు చెప్పగానే అప్పుడు చందు సరే నాన్న వెళ్దాం పద అని చెప్పి ఇక చందు, రామరాజు ఇద్దరూ కూడా ఇంటికి వెళ్తారు. ఇక ఇంట్లోకి వెళ్ళి రామరాజు తన రూమ్లోకి వెళ్ళేసరికి ఇక అక్కడ శ్రీవల్లి తన బీరువాలో ఉన్న డబ్బుని తీసి బ్యాగులో పెడుతూ ఉంటుంది. ఇక అది చూసిన రామరాజు, చందు ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే రామరాజు శ్రీవల్లి అని గట్టిగా పిలుస్తాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే తన మనసులో ఇదేంటి మామయ్య ఈయన ఇద్దరు మిల్లుకు వెళ్ళారు కదా, మళ్ళీ వెంటనే తిరిగి వచ్చారేంటి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇక రామరాజు అమ్మ శ్రీవల్లి ఈ గదిలో నీకేంటి పని, నువ్వు ఈ గదిలో ఎందుకున్నావు, బీరువాలో డబ్బు నువ్వు తీయడమేంటి, మీ అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అది కాదు మావయ్య అది అని చెప్తూ ఉంటే అప్పుడు రామరాజు చూడమ్మా ఈ రూమ్లోకి ఎవరు రారు, అంతేకాకుండా ఈ బీరువాలో డబ్బు నేను బుజ్జమ్మ తప్ప ఎవరమూ తీయము, అటువంటిది నువ్వు ఇంట్లో ఎవరూ లేని టైంలో మా గదిలోకి వచ్చి మా బీరువాలో డబ్బు తీయవలసిన అవసరం నీకేముంది, నిజం చెప్పు అని రామరాజు శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ అదేమీ లేదు మావయ్య నిజం చెప్తున్నాను అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు రామరాజు చూడు శ్రీవల్లి నీ మాటలోనూ నీ ప్రవర్తనలోనూ ఏదో తేడా అనిపిస్తుంది, నిజం చెప్తావా లేదా అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ మామయ్య అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక శ్రీవల్లి జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు
చెప్తుంది. ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చూడు, ఇన్ని రోజులు నా కొడుకు నా దగ్గర ఎటువంటి అబద్ధము చెప్పలేదు, నన్ను మోసము చేయలేదు. అలాంటిది ఈరోజు నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా కొడుకు నా దగ్గర అబద్ధం చెప్పాడు. నాకు తెలియకుండా వడ్డీ వ్యాపారి దగ్గర ఆ 10 లక్షలు తీసుకొచ్చి మీకిచ్చాడు. కానీ నేను డబ్బు లేకున్నా నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి చేసేవాణ్ణి. కానీ మీరు మాత్రం మమ్మల్ని మోసం చేసి ఈ పెళ్లి చేసుకున్నావు. చూడు, ఇక నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని రామరాజు చెప్పగానే అప్పుడు ఆ మాటలు విన్న చందు శ్రీవల్లి వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని, నాన్న, ఇదంతా నా వల్లే జరిగింది, నా వల్లే. ఎక్కడ ఈ పెళ్ళి ఆగిపోతే నువ్వు బాధపడతావో అని ఆ బాధ నేను చూడకూడదనే నేను ఆ 10 లక్షల రూపాయలు తెచ్చి శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను నాన్న, నన్ను క్షమించు అని చందు అంటూ ఉంటే అప్పుడు రామరాజు, అది కాదురా, నువ్వు డబ్బిచ్చావు సరే, మరి ఈ శ్రీవల్లేంటి తిరిగి ఇవ్వలేమని ఒక్క మాట నాతో చెప్తే ఆ డబ్బు నేను సేట్కి కట్టేవాణ్ణి కదా. కానీ తను ఏం చేస్తుంది, మన ఇంట్లోనే మన మనిషిగా ఉంటూ మన రూమ్లో దొంగతనం చేస్తుంది. అలాంటి ఈ అమ్మాయిని ఈ ఇంట్లో ఎలా ఉంచమంటావు? చూడు, నమ్మకం అనేది ఉండాలి. కానీ ఈ అమ్మాయి ఇక నమ్మకాన్ని పోగొట్టుకుంది, అందుకే మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని రామరాజు చెప్తూ ఉంటే ఇక ఆ మాటలు విన్న చందు శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే వేదవతి, సాగర్, నర్మద అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక రామరాజు, చందు, శ్రీవల్లి బాధపడడం చూసి వెంటనే వేదవతి, ఏం జరిగిందండి, ఏమైంది అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, ఇంకా ఏం జరగాలి బుజ్జమ్మ, ఈ శ్రీవల్లి వాళ్ళు మనల్ని మోసం చేశారు. చందుకు ఇలాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే తన జీవితం ఎంతో సంతోషపడుతుందని మనం అందరం అనుకున్నాం, సంతోషపడ్డాం. కానీ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని ఈ అమ్మాయి మన రూమ్లో దొంగతనం చేస్తూ నాకు దొరికిపోయింది. ఈ అమ్మాయిని ఇప్పుడు చందుకిచ్చి పెళ్లి చేసి వాడి జీవితాన్ని నాశనం చేశాం. చూడు, వీళ్ళకి ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవు, వీళ్ళు ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. అంతేకాకుండా ఈ విషయం మన దగ్గర దాచిపెట్టి ఆ భాగ్యం ప్లాన్ వేసి ఇక ఈ అమ్మాయిని చందుకిచ్చి పెళ్లి చేసింది. వీళ్ళు మనల్ని మోసం చేశారు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న వేదవతి, నర్మద ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక వెంటనే వేదవతి, అదేంటండి, అసలు ఆ భాగ్యం వాళ్ళకి చాలా ఆస్తులు, ఫైనాన్స్ వ్యాపారం ఉందని చెప్పారు కదా అనగానే అప్పుడు చందు మాత్రం, లేదమ్మా, వాళ్ళకి ఫైనాన్స్ వ్యాపారం ఉందని నేను కూడా అనుకున్నాను. కానీ ఇప్పుడు శ్రీవల్లి నిజం చెప్పిందాక నాకు కూడా ఈ నిజం తెలియదు. అంతేకాకుండా నేను వడ్డీ వ్యాపారి దగ్గర 10 లక్షలు తెచ్చి ఆ భాగ్యం వాళ్ళకి ఇచ్చాను. దాంతో ఈ శ్రీవల్లి ఆ డబ్బు తెచ్చే వీల్లేక మన ఇంట్లోనే దొంగతనం చేసి మనకే ఆ డబ్బు ఇవ్వాలని చూసింది అని చందు అనగానే ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. చూడు, నువ్వెంతో మంచిదానివి అనుకున్నాను. నువ్వు ఇలాంటి అమ్మాయి మా ఇంటి కోడలిగా వస్తే మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారనుకున్నాను. కానీ నువ్వు ఇలా మోసం చేస్తావని, ఇలా దొంగతనం చేస్తావని అస్సలు ఊహించుకోలేకపోయాను. ఛీ, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేస్తుంది. ఇక శ్రీవల్లి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి రావడం చూసిన భాగ్యం, అదేంటమ్మా ఒక్కదానివే వస్తున్నావు, అల్లుడు గారేడి అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, ఇంకా ఏమల్లుడమ్మా, మన గురించి నిజం తెలిసిపోయింది. నువ్వు ప్లాన్ చెప్పావు కదా, దాని ప్రకారమే నేను ఆ డబ్బు తీస్తూ ఉండగా ఇంతలోనే మావయ్య ఇంటికి వచ్చి నేను డబ్బు దొంగతనం చేయడం మావయ్య చూశాడు. దాంతో నా గురించి నిజం తెలుసుకొని ఇక నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేశారు. ఇదంతా నీ వల్లే కదమ్మా. ఆ రోజే మన గురించి వాళ్ళకి నిజం చెప్పుంటే వాళ్ళు ఏదో ఒకటి చేసేవాళ్ళు. కానీ ఆ నిజం దాచిపెట్టి ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేశావు కదమ్మా, ఇదంతా నీ వల్లే అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యంని తిడుతూ ఉంటుంది. ఈ విధంగా రామరాజు గదిలో డబ్బు దొంగతనం చేస్తూ రామరాజుకి దొరికిపోయిన శ్రీవల్లి
శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేసిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.